తీసుకొచ్చి పూలిప్పటల్ల కల్లా మునులు ఆ 7 మునులు గడ్డాలు మీసాలు పెట్టుకొని ఆ 7 మల్లె పూలల్లో కూర్చున్నారు మునులు. అప్పుడు భగవంతుడు ఇదేమి విచిత్రం అని అరగంట సేపు చూసిన బుడుగ్గను మునుగుతానే తేలుతానై మళ్ళీ ఎవరు కావచ్చు వీళ్ళు నీళ్ళల్లో ఎందుకున్నారు ఈ మల్లె పూలలో ఎందుకు తలసు పట్టిండ్రు వీళ్ళ పుట్టు చరిత్ర ఎట్లున్నదో అని అరిపేద లోపల చూస్తున్నాడు లోకాల శంకరుడు. వీళ్ళ పుట్టు చరిత్ర చూస్తారా అని శంకరుడు ఎప్పుడు చూస్తారో వాళ్ళ పుట్టు చరిత్ర ఎట్లున్నది. సత్యలోకమేనేవాడు బ్రహ్మ భార్య సరస్వతి. ఆ సరస్వతి బిడ్డగా ఉందని బ్రహ్మను వేడుకుంటే ఎదగొచ్చ మీద మన్ను నలిసిండు. ఒక్క బొమ్మను వేసి ఆ బొమ్మకు ఐసు పోసి ఆడవిళ్ళను తయారు చేసి ఆ సరస్వతి ఒడి లోపల పెడితే ఆ బిడ్డ పేరు ఆగో దేవాల దేవతలు మెచ్చి ఊహ అంటే వాని ఆగో హాలేది అని పేరు పెట్టిందయ్యా ఓ పెద్దనా. సత్యలోకాల బ్రహ్మ సరస్వతి పుట్టిన బిడ్డ పేరు హాలేది అని పేరు పెట్టి హాలేది ఎట్లున్నది. ఆరేద్ర పురుగు ఎట్లుంటదో ఆలేదేవి శరీరం గట్లున్నది. ఆరేద్ర పురుగు ఎంత ముద్దు ఉంటదో అంత ముద్దు ఉన్నది ఆలేదేవి. ఎరిగి పెద్దది 12 ఏళ్ల బిడ్డ అయినాక దేవాల దేవతలు అటువంటి ఆలేదేవిని నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను పెళ్లి చేసుకుంటాను అందరు వస్తారు దేవతలు. బ్రహ్మదేవుడు ఎవరుకున్నాడు వాయుదేవుడు అగ్నిదేవుడు ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అటువంటి దేవాల దేవతలు ఇంతమంది వచ్చిండ్రు నాకు ఉన్నదే ఒక్క బిడ్డ. ఇంతమంది నా బిడ్డను ఓలిగిత్త ఓరి కోపం నేను ఒక్క ప్రతిజ్ఞ కడతాన దేవతలారా నా బిడ్డను పెళ్లి చేసుకునే మొనగాలి ఎట్లుండాలి. పృథివీ అంటే భూమి ఈ భూమండలం మొత్తము భూమి చుట్టూ ఎవరైతే మొదగాలి వచ్చి నాకు దండం పెట్టి భూమి చుట్టూ తిరిగిన పుణ్యము దక్కించుకుంటాడో వారికి నా బిడ్డలు నా బిడ్డలు ఇస్తారు. 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 ఇక ఇప్పుడు ముచ్చాట ఇస్తాయే దేవతలారా ఎవరైతే భూమి చుట్టూ తిరిగి వచ్చి వాళ్ళు పుణ్యం దక్కించుకుంటారో వాళ్ళకు నా బిడ్డలు ఇస్తారన్నాడు. అంటే ఇంద్రుడు ఎక్కేది హైరావ్రతము అగో ఎల్లటేనుగా ఇంద్రుడు నేనంటే నేనని ఉరుకుతాను భూమి చుట్టూ తిరిగి వస్తానా అని అగో ఎవరి వాహనం వాళ్ళేసుకొని దేవాల దేవతలు ఉరకంగా వాళ్ళు పోయే పోకలు ఎవరు చూసిండ్రు. ఎన్నేళ్ళు తిరిగితే భూమి మడవాలి ఎన్ని సంవత్సరం తిరిగితే భూమి మడవాలి వాళ్ళు వేరప్పుడు ఎవరు చూస్తుండ్రు. వారికి వీరికి వెళ్ళి ఉచ్చిస్తోడు దేవాల దేవతల నారద భగవానుడు బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు చూసిండు. ఈ బుద్ధి తక్కువ దేవతలకు నా చెల్ల ఆదిదేవిచ్చిన గౌరవిస్తారా దేవతలకు సాట్ల తవుడు పోసి కుక్క కొట్లాడ పెడతా వాళ్ళు భూమి చుట్టూ తిరిగి వస్తున్న కన్నా నా చెల్ల ఆదిదేవికి అగ్గం చేస్తారన్నాడు ఆ గౌతమాముని. నా చెల్లెని చేసుకుంటోడు ఎట్లుండాలి పొద్దుడు పూజలు చేస్తాడు మా పేరు పూజలు చేస్తాడు గనుడు గౌతమాముని. గౌతమామునికి నా చెల్లెనిచ్చి లగ్గం చేస్తాడని నారద భగవాన్ శిల్పలు పట్టుకొని తాంబూలం పట్టుకొని నారాయణ నారాయణ అందరంగా విట్టల్లా చెప్పన్నారా విట్టల్లా నారాయణ అందరంగా విట్టల్లా చెప్పన్నారా విట్టల్లా వచ్చి నన్ను బావా అని పిలుస్తున్నావయ్యా. నీకెట్లా బావ నేనైతే నీకు నా చెల్లె అనేది నీకు ఇచ్చి లగ్గం చేస్తా. నీ చెల్లె కొరకు దేవాల దేవతలందరూ భూమండలం తిరుగుదామని తెలియదు నాతో ఏమవుతుంది
లేదయ్యా. నీ దగ్గర ఏ వాహనం లేదు. నా దగ్గర ఏ వాహనం లేదు. అయ్యా గౌతమాముని ఒక్క మాట ఏమిటి? ఉపాయం కొద్ది నీకు పెళ్లి చేస్తా. నీకు అటువంటి భూమి చుట్టూ తిరిగే పుణ్యం దక్కనంటే బుద్ధి దక్క దేవతలు భూమి చుట్టూ తిరగతానికి వేండ్రు. నీకు ఉపాయం ఎట్లా చెప్తానంటే భూమాత గోమాత ఒక్కటి. అప్పుడే నీ ఆవులాగా చుట్టూ తిరిగితే ఆ పుణ్యం నీకు దక్కుతుంది. ఉపాయం చెప్తా నీకు అని గౌతమాముడు తీసుకొచ్చిండు అటువంటి నారదుడు. అదే గడియ లోపల అప్పుడే ఆవులాగా చుట్టూ దింపిండు. బ్రహ్మ సరాస్వతి చుట్టూ దండం పెట్టంగానే బ్రహ్మ మెచ్చి ఏమన్నాడు, చెబాసు అల్లుడా దేవతలు అనే ఉపాయం నీకు వచ్చింది. భూమాత గోమాత ఒక్కటి. ఎన్నేళ్ళైతే భూమి చుట్టూ తిరుగుడు కావాలి. అయ్యా నా బిడ్డ నీకు ఇచ్చి లగ్గం చేస్తానని ఆగో గౌతమామునికున్న హార్యదేవికి లగ్గం చేసిండు. సత్యలోకపట్నం లోపల దేవాన దేవతలందరూ తోలిండు. బ్రహ్మదేవుడు అటువంటి హార్యదేవికున్న గౌతమముని లగ్గం చేసి అత్తగారింటికి రంపంగానే ఉప్పియ కొండల్లో కుటీర వేసుకొని ఆమె గౌతమాముని హార్యదేవి వాళ్ళు సంబరపడంగా వాళ్ళ కడుపు లోపల బిడ్డ పుడితే ఆ బిడ్డ పేరు అంజలి దేవని పేరు పెట్టి 5 ఏళ్ల బిడ్డ ఎప్పుడు పెరిగను ఒకప్పుడు దేవతలందరూ తిరిగేస్తున్న కల్లా అటువంటి హార్యదేవికి అర్థమైంది. ఓ బిడ్డ పుట్టిందని తెలిసిన పోలే ఇంద్రుడి చంద్రుడు ప్రతిజ్ఞ కట్టిండ్రు. హార్యదేవితో రెక్క పట్టబోదమా బ్రతికెందుకు కానీ ఇంద్రుడు చంద్రుడు మరి ఆర్యదేవి రెక్కెట్ల పడదామంటే గౌతమాముని కుక్కురు కోరి పుండు లేచిపోయి సముద్రాల ఒడ్డు పూజ కడతాడు. తెల్లవారే సుక్క ఉడక ముందే పోయి పూజ కడతాడు అని అటు వండుకున్న వాళ్ళు చూసి ఒకడేమో కోళ్ళ గుట్ల కోడి పుంజాయి పుట్టిండు. ఒకడేమో తెల్లవారు సుక్కాయి పుట్టడల్ల కల్లా కుక్కురు కోరి పూడుకు కోడి పూతలు పోయంగానే గౌతమాముని లేచిండు. ఇప్పుడే పండుకుంటే ఇప్పుడే తెల్లారుతుందా నేను పూజ కట్టవో అన్నారు. ఇతరుగా చూస్తే కల్లా సుక్కవడం ఏర్పడుతుంది. వెనుకటి కాలాల సుక్కలు చూసి మూటలు కడుతురు. అవి కుక్కురు కోరి పొందు బియ్యంగానే తురాట ఎల్లారి నడుకొని నడియావు రాత్రి పోయి సముద్రాల ఒడ్డుకు పూజ కట్టిండు గౌతమాముని. అప్పుడు ఇంద్రుడు చంద్రుడు గౌతమాముని ఎట్లుంటాడో అదే వేషం ధరించుకొని వచ్చి ఆర్యదేవికి వచ్చి బావా నీ మీద నాకు ప్రేమ అంటే భర్త అని నమ్మింది కానీ పరాయి వాడనే వెనుక ఆగో భర్త అని కొంగు వరవంగనే ఇంద్రుడు చంద్రుడు దొంగ ప్రేమ చేసినందుకు అమ్మవారు గర్భం పండింది. అదే గడియ లోపల వాళ్ళు ప్రేమలు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆగో కొన్ని రోజులకు ఆగో 2 కొడుకులు పుట్టిండ్రు ఆర్యదేవికి. ఒకనాటి కాలమందు 2 కొడుకులు తీసిండ్రు. భుజాల మీద ఎక్కించుకున్నాడు ఆ బిడ్డ అంజలి దేవిని. రెక్కబట్టుకొని సంవత్సరాల ఒడ్డుకు పోతే ఎర్రటి ఎండలు కొట్టంగా ఎర్రటి ఎండల దుప్పలకి నడిపియంగా ఆ చేతులున్న కన్న బిడ్డ అన్నదాట, ఒరే రాయన్న నీ రక్తానికి నీకు పుట్టిందాన్నేమో నన్ను దుప్పలు నడిపిస్తాను. పరాయోని పుట్టిన 2 పావురంగా ఎత్తుకున్నావురా. అప్పుడు గౌతమాముని కోపానికి వచ్చిండు. నా భుజాల మీద ఉన్న పరాయోళ్ళ పుట్టిండ్రా, నువ్వు నా బిడ్డ నా రక్తానివా, వీళ్ళు నాకెందుకు పుట్టలేదు, వీళ్ళు నాకు పుట్టిండ్రా పరాయోళ్ళకు పుట్టిండ్రా. ఇప్పుడే వీళ్ళ సత్యం చూస్తారా అని గిర దింపి అవి ఎరుకకు సముద్రం లోపల వారేసిందాట గౌతమాముని. నాకు పుట్టినోళ్ళైతే నీళ్ళ ఎదురెక్కి రావాలి, పరాయోళ్ళకు పుట్టినోళ్ళైతే తోకలు పెట్టుకొని పరాయ పాపాన్ని పుట్టినోళ్ళు కావాలన్నప్పుడు వాళ్ళు ఇంద్రునికి చంద్రుడికి పుట్టిండ్రు కాబట్టి తోకలు పెట్టుకొని అగో కింద లోపల వారి సుగ్రీవులై పుడుతున్నారు. చేతి లోపల చూసిండు. ఆనాడు ఇంద్రుడు చంద్రుడు దొంగ ప్రేమ ఎందినందుకు ఇంద్రుడిని పిలిచిండు, చంద్రుడిని పిలిచిండు. రే ఇంద్ర భార్యను చూసి నువ్వు ప్రేమ ఎందినవు కాబట్టి దొంగ ప్రేమ ఎందినందుకు నీ పేరిండి యోరులై పుట్టన్నన్నాడు. ఓ తల్లులారా అప్పుడు ఆ ఇంద్రుడు వచ్చి 2 గాళ్ళు పట్టుకున్నాడు. తప్పైందన్న పోలే నీకు నువ్వు చూసుకుంటే కనబడతాయి, ఇతరులు ఎవరికి కనబడన్నాడు. చంద్రుడిని పిలిచిండు. నీ పేరిండి మొత్తం మచ్చలే కావన్నన్నాడు. ఈనాటికి ఆనాటికి
చంద్రునికి మత్తలే ఉంటే అంతకు ముందు నిండారు గణం అనేది చంద్రునికి పేరుని మత్తలే కనబడతాయి. ఇప్పటికి నిండు పుణ్యం రోజుడు చంద్రునికి మొత్తం మత్తలు కనబడతాయి. చిన్న పిల్లగందలు ఎత్తుకొని అమ్మమ్మలో బాపమ్మలో పిల్లగందలు ఊహించుకుంటే ఏమంటారు? సన్నమామ రావే జాబిల్లు రావే అని. ఓ కొడుక ఓ బిడ్డ ఆగో సన్నమామ లోపల ఒక్క మర్రి ఉంటుంది, మర్రి కింద ఒక్క ముసలి ఏ కులరాట్నం వరుతుంది అంటారు. అది మరి లెక్కనే కనబడుతుంది, ఏ కులరాట్నం అయినట్టే కనబడుతుంది. అది రాట్నం కాదు, కాట్నం కాదు. అది ఎటువంటి గౌతమాముని పెట్టిన శాపన. ఇంద్రునికి చంద్రునికి శాపన పెట్టిండు గౌతమాముని. ఆగో భార్యకు సట్టించి శాపన పెట్టిండు. నువ్వు నల్లసర పండుగ కమ్మన్నాడు. ఆగో నల్లసర పండుగ అమ్మంటే నాదా 7 రోజులు ఉండాలి ఈ పండుగ అంటే. చేసిన పాపమే తెలివక వేసిన పాపమే. నీకు ఇంట్లో ఎరకలేదా బయట ఎరకలేదా? పరాయో నీకు ఊడుకున్నావు కాబట్టి పాసనం అంటే పండవైనవు. రానున్న కాలము లోపల రానున్న కాలము లోపల త్రేతాయుగము లోపల శ్రీరామచంద్రుడు జనకుని ఇంటికి పోయి సీత స్వయంవరానికి పోయిరాంగా రాముని కాలు తుమ్ము దాకి రాతి పోయి నువ్వు ఆగో నాటి వైదు అన్నాడు. ఓ తల్లులారా ఆడదాని మీద విరిక్తి పుట్టింది ఆ గౌతమామునికి. ఆడదాని మీద విరిక్తి పుట్టింది. అటువంటి పుట్టు అంటే అటువంటి గంగ లోపల ఒక్క తామర పువ్వు గాయించి తామర పువ్వు మీద గౌతమాముని ఎప్పుడు తపస్సు పట్టిందో తపస్సు పట్టినప్పుడు శరీరం మీద చెమట పుట్టినప్పుడు శరీరం మీద చెమట పోయి 7 చుక్కలు పోయి అటువంటి ఏనాడు కనుక నీళ్ళల్లో పడ్డప్పుడు 7 చుక్కల చెమట నీళ్ళల్లో పడ్డప్పుడు 7 పుట్టిండ్రాట. ఓ తల్లులారా 7 పుట్టిన వల్ల ఏమని దీవెన పెట్టిండు అప్పుడు గౌతమాముని. శివుడు రూపాలు జారిపోయి మీరు కింద పడి 7 ముళ్ళు పుట్టిండు కాబట్టి నా కొడుకురాల మీకు పేరు పెడుతున్నా. నీళ్ళల్లో పుట్టిండు నీలముని, పాలముని, గంగముని, గౌతముని, సూర్యముని, చంద్రముని, అందరికన్నా తిన్నోడివి. ఆగో జగము లోపల పేరు కచ్చేరున్నది. ఆగో జమదగ్ని రాదని పేరు పెట్టిండు. చెమట రూపాల పుట్టినవు రాజమదగ్నుడు రాజని 7 పేరు పెట్టిండు. మల్లె పూల దాసిండు. ఇట్లనే బతుకు అన్నాడు. నాదే మీకు ఆహారం నీళ్ళే మీకు అన్నము కొడక అని 7 మల్లె పూలను దాసిండాడు అటువంటి గౌతమాముని. అప్పుడు శంకరుడు అనుకున్నాడు నా బిడ్డ ఎల్లమ్మ చెమట రూపాన్నే పుట్టింది. వీళ్ళు ఆడదాని పుట్టలేదు, మగవాని పుట్టలేదు, మోక్షం ఎందలేదు. నా బిడ్డ ఎల్లమ్మ తల్లి ఎట్లా పుట్టిందో 7 గట్టే పుట్టిండ్రు. తీసుకుపోయినాకు నా బిడ్డ రేణుకెళ్ళమనొస్తే నచ్చినోళ్లకు నా బిడ్డనిచ్చి నాకు వేస్తా. కడమ 6కి